కరిమబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు, కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు, దహించే బాధల మధ్యన సహనమే వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు, చిగురంత ఆశ జగమంత వెలుగు, కడలి నడుమ పడవ మునిగితే. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మీ కామెంట్స్కి నా కడుపు నిండిపోయిందండి. అంత హ్యాపీగా అనిపించింది. ఏంటండి బాబు అంటే ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పొగడ్డం కూడా చాలా కష్టం అయిపోతుందండి. ఎవరినైనా సరే మనం తయారయ్యి చూసామనుకోండి, కొంచెం మనకి కుళ్ళో అసూయో లేకపోతే అలా మనం లేవనో, లేకపోతే మనకది లేదనో, లేకపోతే ఇంకో ఫీలింగు మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనో, అంటే మనకది సాధ్యం కాదనో. కానీ అందులో సాధ్యం కానిది ఏమీ లేదండి. జస్ట్ అలా తయారయ్యేసరికి మీరు చక్కగా నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగే లేచాను అండ్ లేచి కొద్దిగా బయట తిరిగేసి వేడి నీళ్ళు తాగేసి ఆ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకొని కాసేపు అటు ఇటు వాకింగ్ చేసేసి మళ్ళీని కొంచెం పనులన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా టిఫిన్ సెక్షన్ అయితే ముందు స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మా బాబు బయలుదేరుతానన్నాడు. మా బాబు నిన్న మధ్యాహ్నం వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మోపుడు బట్టలు తెచ్చాడు అండ్ ఆ తర్వాత తలకి ఆయిల్ పెట్టించుకొని గోరింటాకు పెట్టించుకొని చక్కగా తలకు స్నానం చేసుకున్నాడు అండ్ ఉదయాన్నే బయలుదేరుతానన్నాడు. కాబట్టి ఆ షెడ్యూల్ అంతా వేరే ఉంటుందండి. కాకపోతే చాలా సంతోషం అనిపిస్తుందండి. పిల్లలు సెలవులకి ఇంటికి వస్తే ఏంటో మరి అందరికీ అలాగే అనిపిస్తుంది కదండి. హాస్టల్ నుండి ఇంటికి వస్తే వాళ్ళు ఉన్న కొద్ది టైం అయినా, అంటే ఒక పూటకే వచ్చాడండి. ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, సెలవులు లేవు. యాక్చువల్గా రేపు రంజాను, కానీ వాడికి ఈరోజు కాలేజ్ ఉంది అండ్ వాళ్ళ వర్కులు వాళ్ళకు ఉన్నాయండి. సో పొద్దున్నే లేచి ముందు టిఫిన్ సెక్షన్ అంతా ఎవరినిచ్చేసి, ఇక్కడ చూసారు కదా చట్నీ చాలా సింపుల్ అండి. పలుకులు ముందే వేయించుకొని ఉంచుకున్నాను, రుబ్బులు పెట్టేసుకున్నాను కాబట్టి అన్నీ పచ్చి వేసేసి గ్రైండ్ చేసేసి ఇట్లా పోపు కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి వేసేసి అవన్నీ తీసేసి అందులోనే చిన్న అట్టు తాలింపు పెట్టేస్తానండి. సో చాలా సింపుల్. ఆ తర్వాత నేను టీ పెట్టుకున్నాను. ఆ తర్వాత స్నానం అయితే తెల్లవారే చేసేసానండి. కానీ దీపం పెట్టడం మాత్రం ఇవన్నీ అయ్యాక పెట్టుకున్నాను అనమాట. కొంచెం తండాగా హ్యాపీగా కూర్చోవచ్చు అని. ఎందుకంటే వర్క్ వెనకాల ఉందనుకోండి, మనము పూజ దగ్గర అంతసేపు కూర్చోలేము. నేను పిల్లలు చిన్నప్పుడైతే తెల్లవారుజామునే లేచి పూజ అలా ఏం కాదండి. తెల్లవారుజామునే లేవటం అయితే కరెక్టే, కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ జ్యూసు, స్ప్రౌట్స్, వీళ్ళకైతే ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా ఇచ్చానండి. నాకు ఇప్పుడే కాదు, పిల్లలు చిన్నప్పటి నుంచి తెల్లవారుజామున అయితే అంటే వాళ్ళు వాటర్ తాగుతారు. మరీ టైం లేనప్పుడైతే డైరెక్ట్గా జ్యూసే ఇచ్చేస్తానండి. ఎందుకంటే మరి వాళ్ళకి టైం లేదు, మనకి కూడా ఇప్పుడు టైం లేదు కదా, వీడియో ఎడిటింగ్ అది ఉంది. అప్పుడైతే ముందు వాటర్ ఇచ్చేదాన్ని, ఆ తర్వాత జ్యూస్ ఇచ్చాక స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇచ్చేదాన్ని. ఆ తర్వాత వెళ్ళే ముందైతే ఏమైనా టిఫిన్ తినాలంటే తినేవారు, లేదంటే పెరుగన్నం తినేసేవారండి. అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి జ్యూసు స్ప్రౌట్స్తో పాటు టిఫిన్ వండి మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసి మధ్యలో స్నాక్స్ అయితే ముందు రోజు ఈవినింగే వండేసి అవి కూడా పెట్టేదాన్ని, లేదంటే ఫ్రూట్స్ పెట్టేసేదని. సో వీళ్ళందరూ వీళ్ళ స్నానాలు, డ్రెస్సులు, ఐరన్, షూస్ పాలిష్ ఇవన్నీ అయిన తర్వాత కొన్ని అయితే మా వారు సర్దుకుండేవారు పనులు, కొన్ని అయితే నేనండి. ఇట్లా ఏదో ఒకటి మొత్తానికి అన్నీ ఫినిష్ చేసి వాళ్ళని బస్సు ఎక్కించేసి బాయ్ బాయ్ టాటా అనేసిన తర్వాత అప్పుడు వచ్చి అమ్మయ్య అనుకొని మా వారు నేను ఒక టీ తాగాక అప్పుడు మళ్ళీ ఆయన షేవింగ్, ఆయన పనులేవో ఆయన చేసుకున్నాక నేను కూడా ఈలోపు స్నానం అది అయిపోయిన తర్వాత ఆయన కూడా మాల్ట్ తాగుతారండి. సో అది తాగేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలుపులన్నీ వేసేసి కిటికీలన్నీ తీసేసి హాయిగా కూర్చొని దండం పెట్టుకుంటానండి దేవుడి దగ్గర. నాకు అంత ఇష్టం అనమాట. అప్పుడైతే నన్ను ఎవ్వరూ పిలవరు అండ్ మా హెల్పర్ కూడా తెల్లవారుజామునే వచ్చేస్తుందండి ఎప్పుడు పిలుస్తే అప్పుడు. కాబట్టి అస్సలు టెన్షన్ ఉండదు. నేను తలుపులు వేసానంటే ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరండి.
అంటే అలా సెట్ చేసుకున్నాను అనమాట. వాళ్ళకి 1కి 2 సార్లు చెప్పామనుకోండి చక్కగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నాను, ప్రశాంతంగా టీ తాగాను. ఎందుకంటే అక్కడికి వర్క్ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత కొంచెం మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసి, ఎంత బాగా చూసుకున్న మొక్కలు ఎండిపోతున్నాయండి. అండ్ కొత్త మొక్కలు అయితే ఆకులు వడలిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొక్కలు అతనేమో నీళ్ళు ఎక్కువ వేసేస్తున్నారేమో అంటున్నాడు. ఈ ఎండ చూస్తే ఇలా ఉంటుంది, నాకేమీ అర్థం కావట్లేదు. సో ఏం చేయాలో తోచలేదు. కానీ నా పని చెయ్యాల్సింది మాత్రం అలా మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసి, అట్లనే పువ్వులు మనం వేరే దానికి వేరే దానికి చాలా తేడా ఉందండి. నేను ఏరేటప్పుడైతే ఏ కొమ్మకి ఏ పురుగు ఉందా లేకపోతే ఏమైనా వడలిపోయిందా ఇలా ప్రతిదీ చూస్తాను. అండ్ మా ఇంట్లో పూలు అయితే చాలామంది ఏరుకుంటారండి, మా ఎదురింటి వాళ్ళు, కిందింటి వాళ్ళు. కానీ ఏ కొమ్మకి ఏ డిసీజ్ ఉందో మాత్రం నా కంటికే కనిపిస్తుందండి. అదో మ్యాజిక్ అన్నమాట. అండ్ ఇక్కడైతే టీ చాలా చాలా బాగుంది. అక్కడ అట్టు వేగుతూ ఉంది. ఈలోపు మా మనీ వచ్చి అదేమో పువ్వులు ఏరమని చెప్పాను. చూడండి ఇక్కడ పువ్వులన్నీ కూడా అది ఏరింది. కానీ ఆ మందారపు కొమ్మకి పేనుబంక పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చీమలు ఉంటాయి. చీమలకి ఈ పురుగులకి పేరు కరెక్ట్ కాదో తెలియదు, పేనుబంక తెల్ల పురుగు ఉంటుంది కదండి, తెల్లగా చూపిస్తాను ఒక కొమ్మ. సో ఆ రెండింటికి కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందండి. చీమలకి కావాల్సినవి ఈ పురుగులు ఇస్తే, ఈ పురుగులకు కావాల్సిన ఫుడ్ని ఆ చీమలు అందిస్తాయంట. సో దానికి ఈరోజు షాంపూతో అయితే స్నానం చేయించాలి. ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత నేను కిందకి వెళ్ళి పూల మొక్కలు చూద్దునా చాలా బాధ అనిపించింది. స్నానం చేసేసి ఇంత పని చేసి ఈ టీ తాగాక అప్పుడు ఎందుకు దీపం పెడుతున్నారంటే, మళ్ళీ కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కొని ప్రశాంతంగా కూర్చొని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో, నాకు అంటే హాల్లో 2 ఫ్యాన్లు ఉంటాయి కదండి, దూరంగా ఉండే ఫ్యాన్ వేసేసుకొని చక్కగా కూర్చుంటానన్నమాట. వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి. మన టాపిక్ అయితే ఇది కాదు. అంటే వర్క్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మీకు ఖాళీగా లేకపోతే ఏదోలా అందరూ అన్ని రోజులు కనిపించరండి. అండ్ వాళ్ళు బిజీలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా వీడియో ముందుకు రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదే అండి. ముందు తప్పకుండా వస్తారు, ఎక్కడికి పోతారండి మన ఇంటి వాళ్ళు. సో ఈ రోజుల్లో అయితే అందరూ బిజీయేనండి. ఏంటో బిజీ, టైం లేదు, ఖాళీ లేదు, వర్క్ ఉంది, మాకు అవ్వదు. కనీసం మనిషి పలకరించుకోవడానికి కూడా బిజీ ఏంటి చెప్పండి. కాకపోతే బ్రెయిన్లో బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయండి, ప్రాబ్లమ్స్ తిరుగుతాయి, వర్క్ తాలూకా స్ట్రెస్ తిరుగుతుంది, అండ్ ఈరోజు చేయాల్సిన పనుల తాలూకా లిస్ట్ తిరుగుతుంది, అండ్ హెల్త్ కాన్షియస్ ఉంటే దాని గురించి కొంత తిరుగుతుంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఒకటి ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా బాగాలేదా, ఇంట్లో బాగాలేదా, బిల్స్, ఎందుకంటే 10వ తేదీ వచ్చేసింది కదండి, కట్టాల్సినవన్నీ కూడా బుర్రలో గిర్రని తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జెంట్స్ బుర్రలోనే కాదండి, మన బుర్రలో కూడా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన హస్బెండ్కి ఎంత వస్తుందో ఏమొస్తుందో, మనం పే చేయాల్సింది ఎంత, ఈ నెలలో కట్టాల్సిన ఈఎంఐలన్నీ, మా ఈఎంఐలన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి మ్యాక్సిమము. కాకపోతే ఇంకా చిన్న ఉన్నాయి. అండ్ పాప ఈ నెల నుంచి ఢిల్లీ వెళ్తుంది కాబట్టి మన నెల వచ్చేసరికి కొంచెం గట్టి బడ్జెటే పట్టుకోవాలి. అండ్ బాబు కూడా 6 months ఇంటర్న్షిప్కి దేనికో బయటికి వెళ్తారండి. సో చాలా ఖర్చులు ఉన్నాయి, చాలా. ఇవన్నీ కూడా పాపం మా వారు తీసుకున్న కొంచెం నాకు బాధ అనిపిస్తుందండి. ఇంత ఎండల్లో కష్టపడుతున్నారు, ఎలా ఉంటారో ఏంటన్న బెంగ అయితే ఉంటుంది. కానీ తప్పదండి, మనం కూడా ఇంట్లో కష్టపడుతున్నాం కదా, ఒక్కోసారి అలా కూడా అనుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే బయట స్ట్రెస్ అంతా వాళ్ళదైతే, ఇంటిలో ఉండే అందరి మనుషుల తాలూకు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన స్ట్రెస్ మన మీద ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే ఏదైనా వండేసి వాళ్ళకి వీళ్ళకి, అంటే ఈయన రాకపోతే ఈయనకని పిల్లలకని ఇలా వాళ్ళకి పెట్టేస్తాము, కానీ లాస్ట్లో ఏది ఉంటే అది మనం తింటాం. అలా కాదండి. సో వండిన దాంట్లో మీరు తినండి, అంటే భర్త తిన్న తర్వాతే తినాలి, పిల్లలు తిన్న తర్వాతే తినాలి, వాళ్ళకి ఇలా ఏం కాదండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళందరి ఆరోగ్యం మీకు కావాలి, వాళ్ళందరి సంతోషం మీకు కావాలి, వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని మీరు కోరుకుంటే, ఆ కోరిక నెరవేరాలి అంటే భగవంతుడిని పూజించడం ఒక్కటే కాదండి, మీరు ముందు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి. మీరు స్విచ్ చేస్తే టక తిరిగే ఏమంటారండి మెషిన్లా ఉండాలన్నమాట. అండ్ బ్రెయిన్లో కూడా చాలా తేలిగ్గా ఉండే ఆలోచనలతో ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న కోరిక నెరవేరుద్ది. ఎందుకంటే వాళ్ళందరి సుఖమే మీ శ్రేయస్సు అనుకున్న రోజున ఫస్ట్ మీరు
అవన్నీ కూడా పాటించాలండి. నేను చాలా ఎక్స్‌ప్రెసివ్ పర్సన్ అండి. నేను హ్యాపీగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, కొత్తగా నా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరితో కూడా షేర్ చేసేసుకుంటాను. అండ్ నేను ప్రతి ఒక్కరిని కూడా నా ఫ్రెండ్, నా స్నేహితులు వాళ్ళందరితో కాబట్టి నేను వాళ్ళకి చాలా ఇష్టం. అందుకని ప్రతీదీ కూడా ఆడవారి గోరుతులో ఆవు గింజ కూడా ఉండదు అంటారు కదండీ! అట్లా అనమాట. ప్రతీదీ షేర్ చేసేసుకుంటూ ఉంటాను. అండ్ చాలా సార్లు దానికి ఎదురు దెబ్బలు కూడా తిన్నానండి. మన ఎదురుగా మన బాధను విని మన వెనకాల నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇవన్నీ ఫేస్ చేశానండి. అట్లనే నేను చెప్పే బాధని విని వాళ్ళ తర్వాత దాన్ని ఒక పెద్ద టాపిక్గా చేసుకునేవారు. అండ్ ఆ తర్వాత నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అలాంటి దాన్నండి. ప్రతీదీ చెప్పేస్తాను. సపోజ్ మా వారు ఏదైనా అన్నారనుకోండి, అది చెప్పేస్తాను. మా వారు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది చెప్పేస్తాను. నాకు ఏదైనా కష్టం అనిపించింది అనుకోండి, అది చెప్తాను. లేదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి, అది కూడా చెప్పేస్తూ ఉంటానన్నమాట. ఏది దాచుకోను. మనం అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదని ఈరోజే నేను చూశానండి. మనలో చాలామంది ఇలానే ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా గబగబగా షేర్ చేసుకోవాలని చెప్పేసి అందరం కూడా స్నేహితులకు చెప్పేస్తూ ఉంటామండి. కానీ కొన్ని సమస్యలు, కొన్ని బాధలు ఎవరితో పంచుకోకుండా ఉండటమే చాలా చాలా మంచిదని, ఒకవేళ పంచుకుంటే అది మరింత ఒత్తిడికి దారి తీస్తుందని ఈరోజైతే చదివానండి. నాకు నిజంగా నిజం అనిపించింది. నాకైతే కారణం తెలియలేదు. ఇదేంటి, నేను చాలా ఓపెన్గా ఉన్నాను, ఎక్స్ప్రెసివ్గా ఉన్నాను, ఎవరి మీద ఏ కుళ్ళు లేదు కదా, కానీ నాకెందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నన్ను చూసి ఎందుకు ఇలాగా ఇదవుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండేదండి. సో చులకనగా కూడా చూసేస్తూ ఉండేవారు అనమాట. ఒక్కోసారి అంతెందుకండి, ఇంట్లో వాళ్ళే బాబోయ్ నీకు ఏదైనా చెప్తే మాత్రం అస్సలు ఉండదు కాబట్టి నీకు చెప్పకూడదని నేను పక్కకు తోసేసిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు అది అర్థమయ్యేది కాదు, అది ఒక మిస్టేక్ అని. సో ఎవరికైనా అలవాటు ఉంటే తప్పకుండా మార్చుకోండి అండి. మన రహస్యాలు మన దగ్గరే దాగకపోతే బయట వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు ఎందుకు దాస్తారండి, అవసరమయ్యే టైంలో దబేలిన బాంబు పేల్చినట్లు పేల్చేస్తారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా చెప్పకూడని విషయాలు, అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, మన పుట్టింటి వాళ్ళు అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, ఉంటాయండి. ప్రతిదీ బయటికి చెప్పే విషయం అయితే ఉండదు కాబట్టి ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు. నిజంగా మీకు మంచి ఫ్రెండ్సే ఉన్నారనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది మనం ఏం చేసినా కరెక్ట్ అనేస్తారు. అలా ఉండకూడదు. ఎందుకంటే మనం అన్నీ కరెక్టే చేస్తాం, మనలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. మన తప్పుల్ని ఎత్తి చూపే ఫ్రెండ్సే మనకి నిజమైన ఫ్రెండ్స్ అండి. మనకి ఎప్పుడూ భజన చేసే వాళ్ళు అయితే అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర నుంచి ఏదో అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పినా కూడా కరెక్ట్ అంటూ ఉంటారు. సో రైట్ రాంగ్ ఎంచే ఫ్రెండ్స్ని మాత్రమే మనం మంచి ఫ్రెండ్స్ అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఏమీ చెప్పకూడదండి. చెప్పకూడని విషయాలు అసలు చెప్పకూడదు. ఇలా అయితే కానీ వాటర్ పోయొద్దు అన్నారండి. అండ్ మట్టి చూసారా, టీ పౌడర్ లాగా ఎంత ఫ్రెష్గా ఉందో, చేత్తో ఇలా అంటే చాలండి, దానికి మళ్ళీ ఏదో పుల్ల పెట్టో లేకపోతే ఐరన్ది పెట్టో అస్సలు అనాల్సిన పని లేదు. అంత బాగా నేను సాయిల్ మిక్సింగ్ చేశానన్నమాట. అమ్మో మన టాపిక్ ఏంటది, సో ఫ్రెండ్స్ అండి, మనం చేసే ప్రతి పని కూడా మంచి అనేవాళ్ళు మనకి మంచి ఫ్రెండ్స్ కాదు. మేబీ వాళ్ళు మంచోళ్లే, కానీ వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది అయినంత వరకు సరిగా ఉంటారు, లేదంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో రకం ఉంటారండి, వీళ్ళతో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఏంటంటే ప్రతీదీ జోక్, ప్రతీదీ వేళాకోళం, ప్రతీదీ వెక్కిరింపు, అవహేళన, అపహాస్యం. మీకు అర్థమవుతుందండి, ఇవన్నీ ఇంచుమించు ఒకటే, కానీ అవతల వాళ్ళకి అది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కానీ చెప్పిన తర్వాత మనం ఒక ఉద్వేగానికి లోనవుతాము. అండ్ దానివల్ల మరింత మనకి స్ట్రెస్ వస్తుంది. అనవసరం చెప్పినంతసేపు చెప్పేస్తామండి, ఆ తర్వాత అనిపిస్తుంది అరే నోరు జారిపోయి మొత్తం చెప్పేస్తామా ఏంటి అనేసి. సో ఈ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. అట్లనే కొంతమంది చిరాకుగా ఉంటారండి. వాళ్ళ బిహేవియర్ మనకు చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇన్సెక్యూరిటీస్లో ఉండటం వల్ల, అసూయో లేకపోతే సెల్ఫిష్నెస్సో లేకపోతే మన మీద ఉడుక్కోవడం ఏదో ఒకటి ఉండేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు తెలిసిపోతుందండి. సపోజ్ చూడండి, నేను రెడీ అయ్యాను, నన్ను అందరూ మెచ్చుకున్నారు, కానీ మనస్ఫూర్తిగా ఎవరు మెచ్చుకున్నారో మనస్ఫూర్తిగా ఎవరు మెచ్చుకోలేదో మనకు తెలిసిపోతుందండి బయట అయితే. సో అలాంటి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు కూడా ఉంటుంది కదండి. హార్ట్ఫుల్గా మెచ్చుకునేది వేరు. మన కామెంట్స్ ఎంత మంచిగా వచ్చాయండి. అండ్ బయట కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే
నాకు ఫ్రెండ్స్ తెలుసు కదండి, మా ఎదురింటి ఆంటీ గారు, పైంటి ఆవిడ, కిందింటి ఆవిడ, ఇరుగు పొరుగు అనమాట, అందరూ మెచ్చుకున్నారు. అందులో కొంతమంది నాకు తెలిసిపోతుందండి ఎవరైనా సరే ఎలా మెచ్చుకున్నారు అన్నది. సో ఇదంతా కూడా కొంచెం కామన్ సెన్స్ అండి. సో అలాంటి వాళ్ళకి మీ రహస్యాలను ఎప్పుడూ షేర్ చేసుకోకూడదండి. ఏది కూడా శాశ్వతంగా అలాగే ఉండిపోదండి. ఈరోజు కష్టం ఉంటే రేపు ఆ కష్టాల్లోంచి మనం కొంచెం ఉపశమనం పొందుతాము. అండ్ ఈరోజు సుఖంగా ఉన్నాం అనుకోండి, ఇందులోంచి కూడా కొంచెం బ్రేక్ వచ్చి కష్టాల్లోకి వస్తాము. కాబట్టి మన గురించి మనమే చెడుగానో లేకపోతే సీక్రెట్ అవి చెప్పుకోవడం వల్ల అవతల వాళ్ళకి మనం ఒక టాపిక్ అవుతాం తప్పించి మన ఇంట్లో ఇష్యూస్ షేర్ చేసుకోవడం వల్ల మనకి ఒరిగేది ఏమీ ఉండదండి. కాబట్టి ఎవరికైనా మన ఫ్యామిలీలో అలా చెప్పాలి అనిపిస్తే మీ తాలూకా కొన్ని పర్సనల్ డీటెయిల్స్ పక్కన పెట్టి అవి వేరే వాళ్ళది అన్నట్లుగా చక్కగా చెప్పండి అండ్ షేర్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మన రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే దాగకపోతే వేరే వాళ్ళు ఎందుకండి దాస్తారు? టామ్ చేసేరా. సో బయట వాళ్ళకి చెప్పే కంటే కూడా ఇలా వీడియోలో షేర్ చేసుకోవడం చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. ఇప్పుడు ఎవరు కూడా అంటే ఉన్నట్టు అనిపిస్తారు, కానీ కరెక్ట్ టైం వచ్చేసరికి అదేదో రాము సోము కథలాగా ఎలుగుబంటి వచ్చేసరికి ఆ ఉన్నోడు ఎలా చెట్టెక్కేస్తాడో ప్రతి ఒక్కరూ కూడా అంతేనండి. కాబట్టి మనకు తోచిందేదో మాటల ద్వారానో లేకపోతే ఏ విధంగా అయినా సరే ఒక ఓదార్పు ఇచ్చామనుకోండి, చాలా చాలా హ్యాపీ అవుతారండి. నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తానండి. ప్రజెంట్ ఈ పండగ హడావిడి, ఇంటి పనులు, నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం నేను ఆ కామెంట్స్ని ఇచ్చేయలేదు. అవన్నీ కూడా నేను నోట్ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తానండి. అండ్ అక్క చెప్పారు, నన్ను చాలా ఎగతాళిగా చూస్తారు, నన్ను పట్టించుకోరు, నేను ఒక లైట్ వెయిట్ బొమ్మలాగనమాట. సో హౌస్ వైఫ్ అనగానే ఇంచుమించు అందరూ అలానే చూస్తారండి. అండ్ సెన్సిటివ్గా ఉండి వాళ్ళే లోకం, వాళ్ళే సర్వం, వాళ్ళ తర్వాతే నేను అన్నట్టుగా మీరు కనుక ప్రతి దాంట్లో, అంటే నేను కూడా అలానే ఉండేదాన్ని అండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే కూడా ప్రాబ్లం వస్తుంది అన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? డైరెక్ట్గా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. పుస్తకాల్లో చదువుతాము, సినిమాల్లో చూస్తాము, సీరియల్స్లో చూస్తాము, కథల్లో వింటాం, కానీ మనకి పర్సనల్గా తెలిసిన తర్వాత మనం మరింత స్ట్రాంగ్గా చెప్పగలుగుతామండి. చాలామంది దృష్టి అటువైపు పెట్టరు కాబట్టి అది అంతగా అనిపించదు, కానీ నేనైతే కొన్ని సెన్సిటివ్ విషయాల్ని చాలా ఎక్కువగా ఆలోచించేదాన్నండి. సో అందుకే నేను ప్రతిదీ కూడా నాకు డైరీ రాయటం అలవాటు. అలా రాసే విధానంలోనే ఇది మనం చూడండి ఎన్నో ఏమంటారు నీష్ ఉన్నాయండి ఇందులోని, కానీ మనది చూడండి అంతా కూడా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇలానే వచ్చింది. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ వచ్చింది, అండ్ లైఫ్ లెసన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి. ఎంత మంచి విషయం అండి. సో నేను నేను ఫేస్ చేసిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే వేరెవ్వరూ ఫేస్ చేయకూడదు అన్న ఇంటెన్షన్తోనే మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు ఇందులో నిర్భయంగా మీ తాలూకా ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోండి. బయట వారికి అయితే మాత్రం అస్సలు చెప్పకండి. అండ్ సొల్యూషన్ చెప్పేటప్పుడు లేకపోతే మన ముందు వీడియోస్లో ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు ఒక్కసారి చూడండి. మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా నోట్స్ తీసి రాసుకోండి. ఈ కారంలో ఏం వేసారో నాకు తెలియదు, కానీ వీడియో కనుక మీకు ఏమాత్రం ఉపయోగకరంగా అనిపించినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళకైతే ఇదే వీడియో అండి. మనకి ఇంకా ముగ్గులు ప్రోగ్రామ్ ఉంది, దేవుడి గది కొత్తది సెట్ చేయడం ఉంది, చాలా చాలా వర్క్ ఉందండి. అండ్ మా బాబు బయలుదేరుతున్నాడు కాబట్టి ఇవాళకైతే నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వీలైతే ఇంకో వీడియోతో సాయంత్రం మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి బాబు, సబ్స్క్రైబ్ కూడా చేయండి.